అప్పలరాజును వెంటనే విడుదల చేయాలని సిపిఐ నేత గంగపట్నం రమణయ్య కోరారు. జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లాకు ఆయన వినతి పత్రాన్ని సమర్పించారు. ఉద్యమ నేతలపై పీడీ యాక్ట్లు పెట్టడం, కేసులు నమోదు చేయడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దీనిపై పోరాటం ఉధృతం చేస్తామని, చట్టాలు వారికి చుట్టాలుగా మార్చుకోవడం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు. అనకాపల్లి రైతు సంఘం జిల్లా కార్యదర్శి, ప్రజానాయకుడు, నిరంతరం రైతుల సమస్యల మీద, ముఖ్యంగా నిర్బంధ భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అప్పలరాజు గారిని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అసలు ఆయన చేసింది ఏంటి? ఏదైనా ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు ఒప్పుకుంటే భూములు తీసుకోవాలని చెప్పాడు. అక్కడ ఇథనాల్ కంపెనీ, ఒక కెమికల్ కంపెనీ ఒకటి పెడతా ఉన్నారు. ఆ కెమికల్ కంపెనీకి కానీ పర్మిషన్ ఇస్తే అక్కడుండే సముద్రం నీళ్లు, లేదంటే నదులు, గొరువులు, చెరువులు, కాలువలన్నీ కూడా కలుషితం అయిపోతాయి, ప్రజా జీవితం ఇబ్బంది పడతారు ప్రజలు అని చెప్పి ఆ భూసేకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అక్కడ ఆ పోరాటానికి ఆయన నాయకత్వం వహించాడు. దాని మీద ఆయన మీద 18 కేసులు పెట్టారు. ఆ ఏ కేసులు కూడా నిలవల. దాదాపు 10 కేసులు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది, ఒక 3 కేసులు కోర్టు కొట్టేసి, ఒక 3 కేసులు ట్రయల్లో ఉన్నాయి. ఏవి కూడా పీడీ యాక్ట్ కిందకి రావు. పీడీ యాక్ట్ పెట్టి జైలు వేశారు. పీడీ యాక్ట్ అంటే ఏంటి? బెయిల్ రాదు, ములాఖత్ ఉండదు, ఎవరు చూడడానికి లేదు, సమాధానం లేదు. ఈ చట్టం పెట్టారు, దుర్మార్గమైన చట్టం ఇది. దీని మీద మేము గత 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తూనే ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు కనీసం పరిశీలించకుండా ఆయన మీద ఏం కేసులు ఉన్నాయి, ఏమైనా గంజాయి కేసులు, మర్డర్ కేసులు, దొంగతనాలు, లేదు బ్యాంకులకి ఎగ్గొట్టినాయి, లేదు భూ ఆక్రమణలు, ఇటువంటి కేసులు ఉంటే నిరంతరం నేరం చేసే వాళ్ళ మీద పెట్టే కేసులు పీడీ యాక్ట్. దాన్ని ఒక ప్రజానాయకుడి మీద పెట్టి నిర్బంధించున్నారు. కలెక్టర్ గారు ఆయన పరిశీలించాలి. ఆ కలెక్టర్ గారు పరిశీలించకుండా ఒక సంతకం పెట్టడం, ఆయన జైల్లో పెట్టడం జరిగింది. ఇలా ప్రజా ఉద్యమాలపైన నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడేవాళ్ళని కానీ జైల్లో పెట్టదలుచుకుంటే ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడరు. మేము చెప్తా ఉన్నాం, లక్షల ఎకరాలు ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ పంటలు పండే భూములు, 3 పంటలు పండే భూముల్ని ప్రజాపై సేకరణ లేకుండా నిర్బంధంగా పోలీసులను ప్రయోగపెట్టి భూములు తీసుకుంటా ఉన్నారు. అసలు 2013 చట్టం, నేను జేసీ గారు చెప్తున్నారు, 20 లక్షల కంటే 1 పైసా కూడా ఎకరాకి ఇవ్వని చెప్పి. నీకు 2013 భూసేకరణ చట్టం ఏం చెప్పింది? 3 ఇంతలు అదనంగా ఇవ్వాలని చెప్పి. ఎక్కడైనా నెల్లూరు జిల్లాలో తూర్పు ప్రాంతంలో 20 లక్షలు ఉందా ఎకరా? 50 లక్షలు, ₹1 కోటి. రైతులకు 20 లక్షలు ఇచ్చి పొలాలు తీసుకుంటారంట. అందుకని ఏ చట్టాన్ని కూడా వీళ్ళు అనుసరించకుండా నిర్బంధంగా భూసేకరణ చేస్తూ ఉన్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే కంపెనీలను తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడైతే అబద్ధాలు చెప్తారో వేల ఉద్యోగాలు ఇస్తున్నామని మనం చూసాము. ఎన్నో థర్మల్ పవర్ స్టేషన్స్ కృష్ణాపట్నంలో ఎక్కడా కూడా మన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. మేము పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదు, కానీ 3 పంటలు పండే భూములు తీసుకోకూడదని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 300 స్పష్టంగా చెప్తుంది. ప్రజల ఆస్తి హక్కును ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియకుండా తీసుకోకూడదు, వాళ్ళ ఆస్తి నుంచి వాళ్ళకి హక్కు ఉందని చెప్పి. అందుకని మేమేం చెప్తున్నామంటే అప్పలరాజుని వెంటనే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోరాటంలో ఈరోజు మేము కూడా నిరసన తెలియజేసాం. అన్ని రైతు సంఘాల తరఫున జేసీ గారికి వినతి పత్రం ఇచ్చాం. అందుకని అప్పలరాజుని వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంక్రాంతి శుభాకాంక్షలు. రైతన్నకు గౌరవం, కుటుంబాలకు ఆనందం, గ్రామాలకు వెలుగు తీసుకొచ్చే పండుగే సంక్రాంతి. కష్టాన్ని నమ్ముకున్న రైతు చెమటకు గౌరవం ఇచ్చే పాలన కోసం, ప్రజల స్వాభిమానానికి బలం చేకూర్చే రాజకీయ మార్పు కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సంతోషం, ఆరోగ్యం, అభివృద్ధి నింపాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దుగ్గిశెట్టి సుజయబాబు, జనసేన నాయకులు, నెల్లూరు జిల్లా.